వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. ఈరోజు నేను ఐఏఎఫ్ఎల్ క్యాపిటల్‌లో ఏపీఐ కీస్ ఏ విధంగా జనరేషన్ చేసుకోవాలో దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. సో, దీనికోసం మనము developers.iflcapital.com అనే వెబ్‌సైట్‌ను మనం లాగిన్ చేయాలి. సో, ఈ లాగిన్ ఐడీ మనకు ఐఏఎఫ్ఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ ఆర్ సైన్ అప్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేయండి. యాస్ ఎ ఇండివిడ్యువల్ ట్రేడర్ క్లిక్ చేయండి. సో, యాస్ ఎ ఇండివిడ్యువల్ ట్రేడర్ క్లిక్ చేయగానే మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఏదైతే మనకు ట్రేడింగ్ టెర్మినల్‌కి వాడుతున్నామో దాని యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేయగానే మనకొక బాక్స్ ఈ విధంగా వస్తుంది. సో, ఆల్రెడీ మీకు ఎవరైతే ఓపెన్ చేసుకున్నారో ఏపీఐకి అవి ఎట్లాగూ పనిచేయవు కాబట్టి ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చేసి డిలీట్ బటన్ క్లిక్ చేయండి. సో, ఇక్కడికొచ్చేసి డిలీట్ క్లిక్ చేయండి. సో, నేను ఆల్రెడీ ఇవి వితౌట్ స్టాటిక్ ఐపీ ద్వారా ఉన్నాయి కాబట్టి సో, ఐయామ్ రిమూవింగ్. సో, డిలీట్ అని అడుగుతుంది. యెస్, నేను డిలీట్ చేస్తున్నాను. సో, ఇప్పటి వరకు నాకు ఏపీఐ కీస్ ఉన్న వాటిని డిలీట్ చేశాను. ఎందుకంటే స్టాటిక్ ఐపీ లేదు కాబట్టి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కొత్తది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ యాప్ అంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి యాప్ నేమ్. సో, యాప్ నేమ్ అనేది మీరు ఏది ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో, కాబట్టి మీ క్లయింట్ కోడ్‌ని యూనిక్‌గా పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ మీ క్లయింట్ కోడ్‌ని ఎంటర్ చేసుకోండి. ఇట్ ఈస్ ఎ బెటర్. అండ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్. మీరు ఏదైతే ఆల్గో యూజ్ చేస్తున్నారో ఆ ఆల్గోకి ఏదైనా రీడైరెక్టర్ యూఆర్ఎల్ ఉందా లేదా చెక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర రీడైరెక్ట్ యూఆర్ఎల్ లేకపోతే వదిలేయండి. సో, వితౌట్ యూఆర్ఎల్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్‌లోడ్ ఐకాన్ ఉంది. సో, దీనితో మనకేంటి సంబంధం లేదు. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి IPv4 అని ఉంది. సో, ఇక్కడ మనము మనకు కావాల్సిన స్టాటిక్ ఐపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఏదైతే మనం ఇంటర్నెట్ ప్రొవైడర్ దగ్గర తీసుకున్నామో ఏదైతే VPSలో తీసుకున్నామో ఆ స్టాటిక్ ఐపీని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. సో, ఆ నెంబర్ ఉంటుంది. 94.155. ఇలా సమ్ నంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఒకవేళ ఇంకొక స్టాటిక్ ఐపీ కూడా ఉంది. సో, ఆల్టర్‌నేట్‌గా నేను అక్కడ, ఇక్కడ 2 చోట్ల ఓపెన్ చేసుకుంటా అంటే సెకండరీ స్టాటిక్ ఐపీ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, మనము యాప్ నేమ్ ఒకటి ఎంటర్ చేస్తున్నాము. అండ్ రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఉంటే ఎంటర్ చేస్తాము. లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి తప్పకుండా సో, ప్రైమరీ స్టాటిక్ ఐపీ కంపల్సరీ పెడతాము. సెకండ్ ఐపీ ఉంటే ఉండొచ్చు. లేకపోతే లేదు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. సో, ఆల్రెడీ మీకు ఏవైతే మ్యాండేటరీస్ ఉన్నాయో అక్కడ దాని పక్కన స్టార్ మార్క్స్ పెట్టారు. సో, ఈ పాయింట్స్ మాత్రమే కంపల్సరీ మనము ఫిల్ చేయాల్సిన పాయింట్స్. సో, ప్రైమరీ స్టాటిక్ ఐపీ ఇక్కడ పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసినాక ఆల్గో రిజిస్ట్రేషన్ టైప్. సో, ఇక్కడ చూడండి నాన్ రిజిస్టర్ ఆర్ రిజిస్టర్. సో, ఏదైతే పర్ సెకండ్‌కి 10 ఆర్డర్స్ కన్నా తక్కువ పడితే మనము నాన్ రిజిస్టర్ కిందకొస్తాము. ఒక సెకండ్‌కి 10 ఆర్డర్ల కన్నా ఎక్కువ తీసుకుంటే రిజిస్టర్ వాటికెళ్తాం. సో, దాదాపుగా అన్ని 10 సెకండ్‌కి 10 ఆర్డర్స్ కన్నా తక్కువనే ఉంటాయి కాబట్టి మనము నాన్ రిజిస్టర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇవే విషయాలు, ఇంకేది అవసరం లేదు. సో, ఇక్కడ మనము ఎంటర్ చేసేసి బాక్స్ క్లిక్ చేసేసి క్రియేట్ అన్నామనుకో ఆటోమేటిక్‌గా మనకు ఏపీఐ కీస్ జనరేట్ అవుతాయి. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్‌లో మనకు అప్డేషన్ కూడా వచ్చేస్తుంది. సో, మనము ఈ ఏపీఐ కీస్ యూజ్ చేసేసుకొని మనం ట్రేడింగ్ టెర్మినల్‌లో మనము ట్రేడింగ్ చేసుకోవచ్చు త్రూ ఆల్గో ట్రేడింగ్ ద్వారా. సో, ఇంత సింపుల్‌గా మనము ఏపీఐ కీస్ జనరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఏపీఐ కీస్ జనరేట్ చేసుకున్నారో వాళ్ళకి మ్యాండేటరీగా మనకి గూగుల్ అథెంటికేటర్ యాప్ ఉండాల్సిందే. ఎందుకనంటే టీఓటీపీ జనరేట్ అవుతుంది. వితౌట్ టీఓటీపీ మనము ఆల్గో ట్రేడింగ్ చేయలేము. సో, టీఓటీపీ ఈస్ ఎ మ్యాండేటరీ. ఓకే. సో, థాంక్ యూ అండి. ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ పెట్టండి. నాకు వీలైతే నేను మీకు వాటికి ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ అండి.